బహుశా భారతీయ సినిమాకు సంబంధించి ఇది ఈ మధ్య కాలంలో మొదటిసారేమో! లేక మనకు తెలిసిన చరిత్రలో తొలిసారేమో! ఒక సినిమాకు అది తెలుగు సినిమాకు అసలు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ తిరస్కరించింది. సాధారణంగా ఏమైనా అభ్యంతరకర దృశ్యాలుంటే, మాటలుంటే కట్ చేయమని సిఫార్సు చేయడమే తప్ప అసలు సినిమా విడుదలకే అనుమతించకపోవడం ఇదే ప్రథమం కావచ్చు. ఆ సినిమా పేరు 'శరణం గచ్ఛామి'. ఎందుకు అనుమతించడం లేదయ్యా బాబు అని అడిగితే, ఈ సినిమా సామాజిక శాంతిని డిస్టర్బ్ చేసే ప్రమాదం ఉందని చెప్తున్నారట. అప్పట్లో 'ఉడ్తా పంజాబ్' సినిమాకు సంబంధించి సుప్రీం అక్షింతలు పడ్డాక సెన్సార్ బోర్డ్ కాస్త దూకుడు తగ్గించింది. తరువాత అదేదో అడ్డమైన హిందీ సినిమాలోనైతే దాదాపు 35-40 ముద్దు దృశ్యాలున్నా పట్టించుకోలేదు. అలాంటిది ఒక చిన్న సినిమా, ప్రయోగాత్మక సినిమా, ప్రయోజనాత్మక సినిమా, సామాజిక సినిమాను అడ్డుకుంది. వరంగల్‌కి చెందిన యనుమల ప్రేమ్‌రాజ్ దర్శకుడిగా తీసిన ఈ సినిమాను ఈ నెల మొదటి వారంలోనే సెన్సార్ బోర్డ్ రీజనల్ ఆఫీస్‌కు సమర్పించారు. 12న బోర్డు సినిమాను చూసింది. అభ్యంతరకరం అనిపించిన మాటలు గానీ, సీన్‌లు కానీ కట్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని దర్శకుడు ఆల్రెడీ చెప్పాడు. కానీ బోర్డు మొత్తం సినిమాయే అభ్యంతరకరం అంటున్నది. సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేమని చెబుతూ ఓ లేఖ పంపించింది. మీకు ఇష్టం ఉంటే రివ్యూ కమిటీలో అప్పీల్ చేసుకోండి అని ఒక ఉచిత సలహా కూడా పడేసింది. ఇంతకీ దీనికి సర్టిఫికేట్ ప్రదానం చేయడానికి బోర్డు ఎందుకు తిరస్కరించింది? సినిమాలో ఏముంది? ఇందులో రిజర్వేషన్ల అంశాన్ని చర్చించారు. కుల ఆధారిత రిజర్వేషన్లు ఎందుకొచ్చాయి? వాటి అవసరం, అవి కొందరికే ఎందుకు దక్కుతున్నాయి? వాటితో సామాజిక న్యాయం దక్కిందా? ఇలాంటివి ఈ కథలో ఇమిడ్చి చర్చించారు. రిజర్వేషన్ల అంశం కాబట్టి సహజంగానే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య, ఉత్తరప్రదేశ్లోని దాద్రిలో, గుజరాత్లోని యూనిలో జరిగిన దాడులు సినిమాలో ప్రస్తావనకు వచ్చాయి. బహుశా వాటి ప్రస్తావన ఉన్నందుకే బోర్డు రిఫ్యూజ్ చేసి ఉంటుంది అనేది దర్శకుడి సందేహం. గతంలో అమితాబ్ బచ్చన్, సైఫ్ అలీ ఖాన్, దీపికా పడుకునే తదితరులు నటించిన 'ఆరక్షణ్' కూడా ఇలా కుల ఆధారిత రిజర్వేషన్ల అంశాన్ని స్పృశించి చర్చించిందే. కానీ దానికి సెన్సార్ సర్టిఫికేట్ దక్కింది. కానీ వివాదం చెలరేగి యూపీ, పంజాబ్, ఏపీల్లో నిషేధించారు. సుప్రీం కొన్ని కట్స్ క్లియరెన్స్ ఇచ్చాక ఆ నిషేధాన్ని కూడా ఎత్తేశారు. కానీ అసలు మొత్తం సినిమానే రిఫ్యూజ్ చేయడం ఏమిటో మరి. ఇక సినిమా నిర్మాతలకు తప్పేదేముంది? సుప్రీం శరణం గచ్ఛామి అని ఇండస్ట్రీ వర్గాలు సలహా ఇస్తున్నారట.